టీమిండియా కాస్త గట్టిగానే ఇచ్చి పారేసిందండి ఇంగ్లాండ్కి. నిజంగా నిన్న మ్యాచ్ చూస్తుంటే నాకైతే అదే అనిపించింది. దాదాపు 60 పరుగులకు పైగా మనం విక్టరీ సాధించడం అనేది సాధారణ విషయం అయితే కాదండి. అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో అనమాట. నిన్న ఇంగ్లాండ్ ఓడిపోయిందనే కంటే టీమిండియా బ్రహ్మాండంగా ఆడిందండి. అదే కసి ఎప్పుడైతే 2022లో మన సెమీస్లో ఓడించి ఇంగ్లాండ్ టీం ఫైనల్కి వెళ్ళి విజేతగా నిలిచిందో దానికైతే రివెంజ్ కంప్లీట్గా రోహిత్ శర్మ తీర్చుకుందని నాకైతే అనిపించింది. మ్యాచ్ మొత్తం రోహిత్ కెప్టెన్సీలో బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ అండి. ఈవెన్ కోహ్లీ నుంచి వెరీ గుడ్ సపోర్ట్ అండి. అసలు నిజంగానే టీమిండియాలో ఎంకరేజ్మెంట్ కానీ, బౌలింగ్ తీరుతెన్నులు కానీ, బుమ్రా బౌలింగ్ ఆడడం ఎంత కష్టమో కళ్ళ కట్టినట్టు కనిపించింది. అలాగే మన స్పిన్నర్స్ అక్షర్ పటేల్ కానీ వీళ్ళందరూ కూడా సూపర్ అండి. అసలు నిజంగానే రేపు ఫైనల్స్లో కూడా మొత్తం స్పిన్నర్లదే హవా ఉండేటట్టు ఉందండి మ్యాచ్ అంతా కూడా. టీమిండియా గెలిచిన తర్వాత నాకైతే అనిపించింది ఇక టీమిండియాని ఇప్పుడప్పుడే ఓడించే టీములు తొందరలోనే రాబోవేమో అనిపిస్తుంది. ఒకవేళ మనం స్వయం కృతంతో ఏదో తొందరపడి ఓడిపోవడమే తప్ప ఏదైనా మ్యాచ్ల్లో టెస్ట్ మ్యాచ్లు కానీ లేదా వన్ డేస్లో కానీ అసలు టీమిండియా కలిసికట్టుగా ఆడితే మేము గెలవాలనే పట్టుదలతో ఆడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీమిండియాని డిఫెండ్ చేసే టీం ఇప్పుడైతే ఉంది అని నాకైతే అనిపించట్లేదండి. నిన్నైతే ఒక మంచి మ్యాచ్ని ఆస్వాదించాం. కాకపోతే లేట్ నైట్ అయింది బాగా. అంటే టైం తేడా ఉంటుంది కదా ఇండియన్ టీంకి వేరే దేశం టైం